హాయ్ హలో అందరికీ ఇవాళ సండే స్పెషల్గా మా వారు మార్కెట్కి వెళ్ళి చేపలను అయితే తీసుకొని వచ్చారండి. వీటిని అయితే మా సైడ్ వవ్వాలంటాము, మరి మీ సైడ్ ఏమని పిలుస్తారు నాకు తప్పకుండా కమెంట్ చేయండి. తీసుకొని వచ్చిన వెంటనే నేనైతే ఫస్ట్ క్లీన్ చేశాను, ఎందుకంటే కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి. విలేజ్ సైడ్ అయితే కొంచెం రాయి కేసి రుద్ది వాళ్ళ క్లీనింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా మనకి ఇక్కడ రాళ్ళేవి దొరకవు కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే కొంచెం పసుపు కల్లుపు వేసి క్లీన్ చేస్తారు. నేను ఓన్లీ కల్లుపు మాత్రం వేసుకొని క్లీన్ చేస్తానండి. కొంచెం ఏదైనా బ్లడ్ కానీ ఇంకేదైనా డస్ట్ ఉంటే కూడా బాగా క్లీన్ అవుతుందన్నమాట. ఒకటికి 4 సార్లు అయితే నీట్గా వాటర్ వేసి ఫైనల్గా మంచినీళ్ళు వేసి కూడా నేను కడుక్కున్నాను అనమాట. దానికని ఎక్కువగా బ్రష్ చేసి మరీ రుద్దకండి. ఈ తల భాగం కానీ తోక భాగం కానీ బాగా నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. మనకు ఆ వాటర్ అనేది వైట్గా వచ్చేసేయాలి. ఫైనల్గా నేను 4 టైమ్స్ అయితే బాగా కడిగేసుకున్నాను. చూసారంటే చేపలు అయితే బాగా తలతల మెరుస్తున్నాయి కదా. ఈ విధంగా క్లీన్ చేసుకున్నాక ఇప్పుడైతే మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుంటాము. ఫస్ట్ కారం అండి. కొంచెం స్పైసీనెస్ ఎక్కువ తినే వాళ్ళైతే మీకు ఎంత స్పైసీనెస్ కావాలో అంత యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం కారం, ఉప్పు, ఫిష్ ఫ్రై మసాలా, కొంచెం గరం మసాలా, అదేవిధంగా జీలకర్ర పొడి వీటన్నింటినీ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక నిమ్మకాయ ఉంటే పిండేసుకోండి. నిమ్మకాయ లేదు అని అనుకుంటే మాత్రం నాలాగా పెరుగు యాడ్ చేసుకోండి. కొంచెం పులుపు కావాలి కాబట్టి ఆ ప్లేస్లో వీటిని మనం అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. మీరు ఏది చేసుకున్నా కూడా మనం మిక్స్ చేసేటప్పుడు మాత్రమే అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ మీరు ఫ్రై చేసేటప్పుడు ఇంకేదైనా వేసుకున్నారంటే మాత్రం అందులో మసాలా అనేది దిగదనమాట. మీకు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కారం, ఉప్పు కానీ ఇంకేదైనా సరిపోలేదంటే ఒకసారి అడ్జస్ట్ చేసుకొని మిక్స్ చేసి అట్లీస్ట్ ఒక 3 అవర్స్ అన్న పక్కన పెట్టేసేయండి. డీప్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే మనం సపరేట్గా బయటే కూడా అలాగే పెట్టేసేయచ్చు. నేనైతే బయటే పెట్టేసుకున్నానండి. ఇక్కడ చూసారంటే అన్ని ఫిషెస్కి మసాలా పట్టే విధంగా అన్నీ కలుపుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఆ మసాలా అనేది ఆ ముక్కకి బాగా పట్టుందన్నమాట. ఇక్కడ మా ఇంటికి కొంచెం బంధువులు వచ్చారండి. అన్ని వీడియో క్లిప్స్ నేను షూట్ చేయడానికి నాకు టైం అయితే అస్సలు దొరకలేదు. అందుకని చెప్పేసి ఆల్రెడీ నేను వెళ్ళే లోపల మా చెల్లి వాళ్ళ పాప అయితే ఫ్రై చేసేస్తుంది. సో నా క్లిప్ మాత్రం ఒకటి తీసుకున్నాను, ఏమనుకోవద్దండి. మిగతా క్లిప్స్ అయితే మిస్ అయిపోయింది. మనమైతే ఎంతో ట్రై చేస్తామండి అన్ని క్లిప్స్ కవర్ చేయాలని చెప్పేసి, కానీ ఒక్కొక్కసారి కుదరకుండా పోతుంది. ఈ రోజు అయితే నాకు జరిగిందనమాట. ఎందుకంటే నేను వేరే పని చూసుకుంటున్నాను, అంత లోపల టైం అయిపోయింది అని చెప్పేసి ఆ పాప ఇది ఫ్రై చేస్తుంది. నాకు చెప్పాలి కదమ్మా నేను వీడియో షూట్ చేసుకోవాలి అని అంటే, ఓకే ఓకే ఇంకా ఏం అవ్వలేదు కదా మీరు వచ్చి చేసుకోండి అని చెప్పిందనమాట. సో మీకు ఈ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా ఇలా జరుగుతుందా నాకు కమెంట్ చేయండి. బై బై గైస్, సీ యు ఫర్ నెక్స్ట్ వీడియో.